శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయ నుండి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ. శ్రావణ మాసంలో విశేషాలు ఏంటి, ఏ దేవుని పూజించాలి, ఏ పూజలు చేయాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి వ్రతాలు ఉండాలి అని మనం శ్రావణ మాసం గురించి కొంచెం మాట్లాడుకుందాం. శ్రావణ మాసం హిందూ సంప్రదాయాలు అత్యంత పవిత్రమైన నెలలో ఒకటి. వర్షాకాలంలో వచ్చే ఈ మాసం శివుడు, మహావిష్ణు, మహాలక్ష్మీదేవి, నాగదేవతలు, శ్రీకృష్ణుడు వంటి దేవతల ఆరాధనకు ఎంతో శుభప్రదమైనటువంటిగా భావిస్తారు. ఈ నెలలో పూజించే పూజలు, జపాలు అనేక రకమైన ఫలితాలు ఇస్తాయి. పరమశివుడు శ్రవణ మాసాధిపతి. శ్రవణ మాసంలో ప్రధానంగా పరమశివుడికి ఆరాధన అత్యంత శ్రేష్టకరం. ఎలా పూజించాలి? శివలింగానికి అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. పాలు, నీరు, తేనె, చెరుకు రసం, బిల్వదళాలతో అభిషేకం చేయాలి. రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కూడా చేయొచ్చు. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, పాపక్షయం, శనిరాహు కేతు దోషాల ఉపశమనం జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. వరలక్ష్మి వ్రతం కూడా చేస్తారు. కమల పూలు లేదా తెల్లని పూలతో అర్చన చేస్తారు. శ్రీశక్తి లక్ష్మి అష్టోత్తర పారాయణ చేస్తారు. నెయ్యి దీపం వెలిగిస్తారు. దీనివల్ల ధనవంతులు అవుతారు. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. వ్యాపారాభి పెరుగుతుంది. శ్రీ మహావిష్ణువుని కూడా ఈ శ్రావణ మాసంలో ఆరాధించడం, శ్రావణ మాసంలో ఏకాదశి రోజున మహావిష్ణువు ఆరాధించడం అత్యంత శుభప్రదం. విష్ణు సహస్రనామ పారాయణం, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతి వాసుదేవాయ మంత్రం చెప్పండి. పాప విమోచన, మనశ్శాంతికి శ్రేయస్సిస్తుంది. మరి ఈ శ్రావణ మాసంలో నాగదేవతలు ఎందుకు పూజిస్తారు? ఈ మాసంలో వచ్చే నాగపంచమి రోజు నాగదేవతల ఆరాధనకి ప్రత్యేక ఆరాధన ఉంది. నాగదేవతలకి పాలు కాకుండా పసుపు కుంకుమ పూలతో పూజ చేయడం శాస్త్ర సమ్మతంగా భావించబడింది. అందుకని పాలు పుట్టలో తీసుకువెళ్ళి లీటర్ పాలు పోతే అది ఎక్కడ ఉంటుంది? సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం శుభప్రదం. నాగదోష నివారణ, సంతాన ప్రాప్తి, కుటుంబంలో కలతలన్నీ కూడా తొలగిపోతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా ఉంది. ప్రతి మంగళవారం లేదా షష్ఠి తిథుల నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. ఓం శరవణబహాయ నమః జపం చేయడం, కుంకుమార్చన చేయడం, పాలాభిషేకం చేయడం. దీనివల్ల వివాహాటంకాలు తొలగి సంతాన సౌభాగ్యం పెరుగుతుంది. శ్రీకృష్ణుడి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇదే రోజు కృష్ణాష్టమి వస్తుంది కదా. శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రావణ మాసంలో వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణ ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. గీతాపారాయణం, ఓం కృష్ణాయ నమః, వెన్నపాలు, పండ్లు నైవేద్యం చేయండి. అన్ని రకాలుగా జరుగుతుంది. సంతాన శ్రేయస్సు, విద్య, ఆనందం అన్ని పొందుతారు. ఏ వారంలో ఏ పూజ చేస్తే ఈ శ్రావణ మాసంలో బాగుంటుందంటే సోమవారం పరమశివుడికి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి హనుమంతుడికి, బుధవారం మహావిష్ణువు అయ్యప్ప స్వామికి, గురువారం దక్షిణామూర్తి శ్రీమన్నారాయణుడికి, శుక్రవారం మహాలక్ష్మి ముగ్గురు అమ్మకు ప్రార్థన చేయడం, శనివారం శనిదేవునికి, హనుమంతుడికి, ఆదివారం సూర్యనారాయణ ప్రార్థన చేయడం మంచిది. ఈ మాసంలో చేయవలసినటువంటి దానాలు ఏమైనా ఉన్నాయా అంటే అన్నదానం అన్నిటికంటే మంచిది, గోసేవ మంచిది, వస్త్రదానం మంచిది, పండదానం మంచిది, విద్యార్థులకు పుస్తక దానం మంచిది, దేవాలయాల్లో దీపారాధనకు నూనె ఇవ్వడం మంచిది. సరే, ఈ శ్రావణ మాసంలో మనం ఏమేమి చేయకూడదు అంటే అసత్యం మాట్లాడకూడదు, పెద్దలను అవమానించకూడదు, ఆహారాన్ని వృధా చేయకూడదు, కోపం, దేశం, అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి దూరంగా ఉండడం, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయకూడదు. శ్రావణ మాసం సోమవారాలు, మంగళవారాలు, ఆచరణ అభిషేకాలు, ఆవరణాలంటే సోమవారాలు. శ్రవణ మాసంలో ప్రతి సోమవారం శివుడికి అభిషేకం శుద్ధ జలంతో, మనసు, ఆత్మ, పాలు, ఆరోగ్య శాంతి, పెరుగు, కుటుంబ శాంతి, తేనె మధురమైనటువంటిది, నెయ్యి తేజస్సు, పంచదార సంతోషం, కొబ్బరి నీరు పవిత్రత, బిల్వపత్రాలతో శివునికి అత్యంత ప్రీతికరం, జిల్లేడు, మందార, గన్నార పుష్పాలతో భక్తితో అభిషేకం చేస్తే ఇన్ని ఫలితాలు పొందుతారు. శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి, మంగళగౌరి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా విశేషం. మంగళగౌరి వ్రతం ఆచరించడం, సుమంగళి స్త్రీలకి తాంబూలం ఇవ్వడం, కుంకుమార్చన చేయడం, ఓం శరవణభాయ నమః అని చెప్పడం, శ్రీమాత్రే నమః అని చెప్పి పారాయణం చేయడం వల్ల వివాహ యోగం, సంతాన సౌభాగ్యం, కుటుంబ శాంతి, మంగళ దోష నివారణ అనేది జరుగుతుంది. శ్రావణ శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మి, వరలక్ష్మి అమ్మవారి ఆరాధన అత్యంత పవిత్రమైనది. లక్ష్మీ అష్టోత్తర పారాయణం, శ్రీసూక్తం, కమలపూలతో అర్చన, నెయ్యి దీపం, చక్కటి పిండి వంటలన్నీ తయారు చేసి పేద విద్యార్థులకు అందరికీ మంచిది. చాలా పంచడం చాలా మంచిదని కూడా చెప్పచ్చు. బ్రాహ్మ్య ముహూర్తంలో నిద్ర లేవాలి. ప్రతిరోజు స్నానం చేసి దేవుని పూజించాలి. వీలైనంత వరకు సాత్విక జీవనం చేయాలి. కోపం, అసత్యం, పౌరుష వాక్యాలు నివారించాలి. పెద్దలను గౌరవించాలి. ప్రతిరోజు కొంత సమయం జపం, ధ్యానానికి కేటాయించాలి. శ్రావణ మాసంలో దేవాలయ దర్శనం చేయడం మంచిది. పక్షులకి, జంతువులకి ఆహారం వేయడం పుణ్యప్రదం. అన్నదానం, గోసేవ, విద్యాదానం వంటి దానాలు చేయడం చాలా మంచిది. శ్రావణ మాసంలో ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటే మంచిదంటే తాజా పండ్లు, పాలు, పెరుగు, పుష్పధాన్యాలు, ఆకుకూరలు, గోధుమలు, బియ్యం, నెయ్యి, మితంగా కొబ్బరి నీరు, తులసి కలిసిన వంటి తీసుకుంటే మంచిది. మాంసాహారాలు తగ్గించడం, జంక్ ఫుడ్ మానేయడం, మద్య ధూమపానానికి దూరంగా ఉండడం, అతిగా వేయించిన పదార్థాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఇది ఆరోగ్య పట్ల కూడా చెప్పబడం జరుగుతుంది. ఇంకా శ్రావణ మాసంలో మీరు చేయవలసినటువంటి పారాయణాలు ఏమైనా ఉన్నాయంటే శ్రీరుద్రం, శివపురాణం, శివ సహస్రనామం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, శ్రీశుక్తం, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా లాంటి గ్రంథాలని
పారాయణం చేయండి. శ్రావణ మాసంలో చేయవలసినటువంటి దానాలంటే అన్నదానం, వస్త్రదానం, గోదానం, పండదానం, పుస్తకదానం, దీపదానం, పేదలకు భోజనం ఇవన్నీ పెట్టాల్సిందే ఉంటుంది. శ్రావణ మాసం యొక్క ప్రధానంగా మనం ఏం చెప్పుకుంటామంటే శివారాధనతో పాపక్షయం, లక్ష్మీ ఆరాధనతో ఐశ్వర్యం, విష్ణుభక్తితో శాంతి, ధనధాన్యాల ప్రాప్తి అవుతుంది అని చెప్పి శ్రావణ మాసాన్ని మంచిగా పండగ వాతావరణంతో కూడిన ప్రతిరోజుగా భావించి అందరూ పూజించుకోండి. ఉపవాసాలు కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. విజయోస్తు. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. మీకు కావలసిన వారు మీ యొక్క జాతకాని కొరకైనా మీ యొక్క కరుంగాలి మాల కోసమైనా మా యొక్క అడ్మిన్ ప్యానల్లో ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై వస్తుంది. ఇంకను ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ద్వాదశ రాశి మిత్రులారా, మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన పూజలు చేస్తాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. తప్పకుండా అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వరమ్మ.